హలో గాయ్స్, నా పేరు మోహన్ కుమార్. మీరు చూస్తున్నారు ఇండియన్ సైన్స్ సొసైటీ. ఈరోజు మనం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వైవా డిప్లొమా వాళ్ళకి, అలానే ఇంజెక్షన్ మౌల్డింగ్కి సంబంధించిన కంపెనీలో పనిచేసిన వాళ్ళకి, అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అక్కడ తీసుకున్న వాళ్ళకి, అది మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే వైవా క్వశ్చన్స్ ఎలా ఉండొచ్చు, కొన్ని అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే గాయ్స్, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది అంతే, బట్ ఇవే అడుగుతారని ఏం లేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ డు యూ లెర్న్ ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ ట్రైనింగ్? మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏం నేర్చుకున్నారు అది అడగచ్చు. వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంజెక్షన్ మౌల్డింగ్? అంటే మనం కంపెనీ ఇంజెక్షన్ మౌల్డింగ్కి సంబంధించిన కంపెనీ కదా, అందుకే ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు. థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ది మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్? ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్. ఫోర్త్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఆర్ యూస్డ్ ఫర్ మౌల్డింగ్? అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్స్ అవి వేస్తున్నారు కదా మిషన్స్లోకి, ఆ ప్లాస్టిక్స్ పేర్లు ఉంటాయి కదా, అవి టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అవి చెప్పండి. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ది మెయిన్ డిఫెక్ట్స్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఫ్రమ్ ది ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్? ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్ నుంచి తీసిన ప్రోడక్ట్కి ముఖ్యంగా ఉండే డిఫెక్ట్స్ ఏముంటాయి అనే విషయం గురించి చెప్పండి. వాట్ ఆర్ ది మెయిన్ ప్లాస్టిక్ ప్రాసెసెస్? మనకి ప్లాస్టిక్ ప్రాసెసెస్ అనేవి చాలా ఉన్నాయి, అందులో మెయిన్ ప్లాస్టిక్ ప్రాసెసెస్ ఏవేవి అవి చెప్పండి. వాట్ ఈస్ ది మెల్టింగ్ టెంపరేచర్ ఆఫ్ ప్లాస్టిక్? ప్లాస్టిక్ యొక్క మెల్టింగ్ టెంపరేచర్ ఎంత? ఇది అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాస్టిక్? ఇవి కూడా అడగవచ్చు, చాలా ఇంపార్టెంట్. 10th క్వశ్చన్, వాట్ ఆర్ ది మెయిన్ రూల్స్ యు ఆర్ ఫాలోడ్ ఇన్ ద ఇండస్ట్రీ? అంటే మీరు ఇండస్ట్రీలో ఫాలో అయిన మెయిన్ రూల్స్ గురించి చెప్పండి. 11th క్వశ్చన్, వాట్ అబౌట్ ఇన్వెంటరీ కంట్రోల్ ఇన్ ద ఇండస్ట్రీ? మనందరికీ తెలుసు ఇన్వెంటరీ కంట్రోల్, ఏబిసి అనాలిసిస్ అవి ఉంటాయి, దాని గురించి చెప్పండి. ఆర్ యూ ఫాలో 5S ప్రిన్సిపల్స్ ఇన్ ద ఇండస్ట్రీ? ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది 5S ప్రిన్సిపల్స్ గురించి, దాంట్లో గురించి చెప్పండి. వాట్ ఈస్ ది యూజెస్ ఆఫ్ 5S ప్రిన్సిపల్స్? ఈ 5S ప్రిన్సిపల్స్ వల్ల యూజెస్. వాట్ precautions you are taken in the industry, or what safety measures you are taken in the industry? మీరు తీసుకున్న సేఫ్టీ మెజర్స్ దాని గురించి చెప్పండి. ఇండస్ట్రీలో యాజ్ యూజువల్గా ఆల్మోస్ట్ వర్కర్ సేఫ్టీ చాలా బాగా చూస్తారు, ఐ థింక్ ఇది బాగా చెప్పవచ్చు. వాట్ ఆర్ ది 16th క్వశ్చన్, వాట్ ఆర్ ది స్పెసిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ఏ ఇంజెక్షన్ మౌల్డింగ్ మిషన్? దాని యొక్క స్పెసిఫికేషన్స్ రాయండి, దాని యొక్క స్పెసిఫికేషన్స్ చెప్పండి. 17th క్వశ్చన్, వాట్ ఆర్ ది కామన్ ఎర్రర్స్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ? మీరు ఇండస్ట్రీలో చేసిన కామన్ ఎర్రర్స్ గురించి చెప్పండి. 18th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ ఆర్ గివెన్ టు యూ ఇన్ ద ఇండస్ట్రీ? మనకి ఏ ఇండస్ట్రీలో అయినా కొన్ని అలవెన్సెస్ ఖచ్చితంగా ఇస్తారు కదా, అలవెన్సెస్ గురించి చెప్పండి. అండ్ 19th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ యు ఆర్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ వర్క్ పార్ట్స్? మీరు వర్క్ పార్ట్స్ ఒకరి నుంచి ఒక దగ్గరికి తీసుకోవడానికి ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేశారు? అంటే కొన్ని దగ్గర కొన్నిసార్లు ట్రాలీస్ యూజ్ చేస్తారు, ఆ వర్క్ పార్ట్స్ పెట్టుకోనికి బిన్స్ ఉంటాయి,
అవి దాని గురించి చెప్పండి. 20th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ స్క్రాప్ విల్ బికమ్ ఆఫ్టర్ ది ఆపరేషన్? ఇది ఇంజెక్షన్ మౌల్డింగ్ ప్రాసెస్ కాబట్టి స్క్రాప్ అంటే రన్నర్స్ వస్తాయి. ఇంకా అప్పుడప్పుడు టెంపరేచర్ సరిగా లేకుంటే లేదా మౌల్డ్స్లో ప్లాస్టిక్ బ్లాక్ అయిపోవడం అలాంటివి జరుగుతాయి కాబట్టి అదే స్క్రాప్. ఇక్కడ మీరు చూస్తున్న క్వశ్చన్ నెంబర్స్ అన్నీ రాంగ్ ఉన్నాయి. అయినా పర్లేదు, మనకి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కానీ క్వశ్చన్ నెంబర్స్ కాదు. 22nd క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ సెక్షన్స్ యు ఆర్ షోన్డ్ ఇన్ ద ఇండస్ట్రీ? అంటే ఏ ఇండస్ట్రీ అయినా సెక్షన్స్ ఉంటాయిగా, పెయింటింగ్ సెక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్, డిజైనింగ్ సెక్షన్ అలాంటివి. 24th క్వశ్చన్, వాట్ ఆర్ ది మేజర్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోడక్ట్ కేమ్ ఫ్రమ్ ది మిషన్? వచ్చిన ప్రోడక్ట్కి మేజర్గా ఏ ఎర్రర్స్ ఉంటాయి? అవి యాజ్ యూజువల్ అందరికి తెలిసి ఉంటాయి. 25th క్వశ్చన్, హూ కెన్ మోటివేట్ యూ ఇన్ ద ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో వర్కర్స్ని మోటివేట్ చేయడానికి ఉంటారు, దాని గురించి చెప్పండి. 26th క్వశ్చన్, టెల్ మీ సమ్ గ్రేడ్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ యు ఆర్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఇది ఇంజెక్షన్ మౌల్డింగ్ ఇండస్ట్రీ కాబట్టి ఇందులో మనం యూస్ చేసే ప్లాస్టిక్స్ అన్నిటికీ గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్స్ మీకు గుర్తుంటే చెప్పండి. 27th క్వశ్చన్, కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, లేదా మిషన్ దగ్గర మనం యాక్టివ్గా లేకుంటే అలాంటివి, స్క్రాప్ కట్ చేసేప్పుడు కత్తి తెగడం అలాంటివి. ఓకే. 28th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ సేఫ్టీ ప్రికాషన్స్ యు ఆర్ టేకెన్ 28th క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఆర్ టేకెన్ బై ది ఇండస్ట్రీ అబౌట్ వర్కర్ సేఫ్టీ? ఏ ఇండస్ట్రీ అయినా వర్కర్ సేఫ్టీని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. దానికోసం ఇండస్ట్రీ ఏ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంది మీకు తెలిస్తే చెప్పండి. 29th క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇండస్ట్రీ? మీకు ఇండస్ట్రీలో చాలా ఎక్స్పీరియన్సెస్ జరుగుంటాయి, అందులో ఒక ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. 30th క్వశ్చన్, టెల్ మీ సమ్ ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేస్డ్ ఇన్ ద ఇండస్ట్రీ. మీరు ఇండస్ట్రీలో ఫేస్ చేసిన కొన్ని కాదు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, ఆ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. 31st క్వశ్చన్, టెల్ మీ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్లాస్టిక్స్. ప్లాస్టిక్కి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీస్ గురించి చెప్పండి. అండ్ జనరల్ క్వశ్చన్స్ మన సబ్జెక్టుల నుంచి అడుగుతారు. అవే కాకుండా ఇప్పుడు మనం చూసిందంతా ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించిన క్వశ్చన్స్. అలానే ఈ వైవాలో ఆల్ సబ్జెక్ట్కి సంబంధించిన బేసిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్కి చూద్దాం. వాట్ ఈస్ థర్మల్ ఇంజనీరింగ్? వాట్ ఈస్ meant by extensive properties? What are the main components of engine? The device which transfers energy from electrical to mechanical. The thermal power plant is run under which cycle? Thermal power plant ఏ సైకిల్ పైన రన్ అవుతుంది? Which processes are contained auto cycle? ఆటో సైకిల్లో ఉన్న ప్రాసెస్ గురించి చెప్పండి. వాట్ ఈస్ ది యూనిట్ ఆఫ్ ఎంట్రోపీ? ఎంట్రోపీ యూనిట్స్. 8th క్వశ్చన్, విచ్ మెజర్మెంట్స్ ఆర్ క్యారీడ్ బై ది సైక్రోమెట్రిక్ చార్ట్? మన దగ్గర సైక్రోమెట్రిక్ చార్ట్ ఉంటే అందులోంచి ఏ మెజర్మెంట్స్ మనం తీసుకోవచ్చు? డ్రా ది ఎస్ఎఫ్టీ అండ్ బిఎండి ఫర్ ఏ ఫిక్స్డ్ క్యాంటిలివర్ బీమ్. ఎస్ఎఫ్టీ బిఎండి డయాగ్రామ్స్. 10th క్వశ్చన్, వాట్ ఈజ్ meant by రెఫ్రిజిరేషన్? రెఫ్రిజిరేషన్ యొక్క డెఫినేషన్.
వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ సిఓపి ఆఫ్ హీట్ ఇంజిన్? ఇక్కడ రెఫ్రిజిరేటర్ కాదు, సిఓపి ఆఫ్ హీట్ ఇంజిన్ ఫార్ములా. ఇలాంటివి అడగడానికి ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ రీక్రిస్టలైజేషన్ టెంపరేచర్? అండ్ 13th question, what is difference between enthalpy and entropy? The difference between these two is very important. 14th question, tell me some types of steam boilers. Steam boilers చాలా ఉన్నాయి. Tell me some types of steam boilers అని అడగొచ్చు. Tell me some types of steam turbines. The next question, what is the average efficiency of an diesel engine? Average efficiency of diesel engine ki. What is the average efficiency of an petrol engine? Petrol engine ki average efficiency. Tell me some properties of fuels. Properties of fuels. Next question, what is meant by hydraulics? And what is the main component to make it run an engine? ఇంజిన్ రన్ కావాలంటే కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ ఏది? ఇలాంటి కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ అడుగుతారు కొన్నిసార్లు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ హిట్ అండ్ మిస్ టైప్ గవర్నింగ్? ఇది ఒక ఇంజిన్ యొక్క గవర్నింగ్ ప్రాసెస్, హిట్ అండ్ మిస్ టైప్ గవర్నింగ్. Okay, next question, which type of governings are used in turbines? Turbines లో కొన్ని గవర్నింగ్స్ యూస్ చేస్తారు. ప్రెజర్ గవర్నింగ్, వెలాసిటీ గవర్నింగ్, ప్రెజర్ వెలాసిటీ గవర్నింగ్. ఈ 3 types ఆఫ్ గవర్నింగ్స్ యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ meant by an prime mover? ప్రైమ్ మూవర్ అంటే ఏది? పర్ఫెక్ట్గా చెప్పాలా? వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఫ్లైవీల్ ఇన్ అన్ ఇంజిన్? వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఫ్లైవీల్ ఇన్ అన్ ఇంజిన్? ఇంజిన్లో ఫ్లైవీల్ యొక్క ఫంక్షన్ అంటే అది ఇనర్షియా సప్లై చేస్తుంది, ఇంజిన్లో ఒడిదుడుకులు లేకుండా పోయేలా చేస్తుంది, అదే ఫంక్షన్. Draw the valve timing diagram for 4-stroke diesel engine. 4-stroke diesel engine యొక్క valve timing diagram ఇలాంటివి అడగచ్చు. Tell me some forging tools. Tell me some foundry tools. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ లేత్ మిషన్? లేత్ మిషన్ యొక్క స్పెసిఫికేషన్స్. వాట్ ఈస్ ది టూల్ హోల్డర్ ఇన్ ది మిల్లింగ్ మిషన్? మిల్లింగ్ మిషన్లో టూల్ హోల్డర్ ఏది? ఏంటి? ఆర్బర్. ఆర్బర్ అనేది మిల్లింగ్ మిషన్లో టూల్ హోల్డర్. టూల్ దానిపైన ప్లేస్ చేస్తాంగా. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ది పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్ ఫర్ వీసీఆర్ఎస్. వీసీఆర్ఎస్ యొక్క పీవీ అండ్ టీఎస్ డయాగ్రామ్స్. వీసీఆర్ఎస్ అంటే తెలుసు కదా, వేపర్ కంప్రెషన్ రెఫ్రిజిరేషన్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాంపోనెంట్స్ ఆర్ రీప్లేసెస్ ది compressor in vapor absorption refrigeration system? వేపర్ అబ్జార్ప్షన్ రెఫ్రిజిరేషన్ సిస్టంలో కంప్రెసర్ ఉండదు కదా, ఆ కంప్రెసర్ బదులు విఏఆర్ఎస్లో ఏవి యూస్ చేస్తాం? కాస్త ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అబ్జార్బెంట్ ఇన్ విఏఆర్ఎస్? విఆర్ఎస్లో అబ్జర్బెంట్ యొక్క మెయిన్ రోల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టైప్స్ ఆఫ్ రెఫ్రిజరెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ రెఫ్రిజరేషన్ ప్రాసెస్. రెఫ్రిజరేషన్ ప్రాసెస్లో టైప్స్ ఆఫ్ రెఫ్రిజరెంట్స్ ఏవి యూస్ చేస్తాం? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎయిర్ కండిషనర్? ఎయిర్ కండిషనర్ యొక్క మెయిన్ కాంపోనెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫర్నెస్ ఆర్ యూజ్డ్ టు మేక్ స్టీల్? స్టీల్ మేకింగ్లో ఏ ఫర్నెస్ని యూస్ చేస్తాం? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఐరన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ఫర్లింగ్ ఫర్నెస్?
ఫాలోయింగ్ ఫర్నేస్ నుంచి ఏ ఐరన్ని ప్రొడ్యూస్ చేస్తాం? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది కంపోజిషన్ ఆఫ్ బ్రాస్? ఇలాంటి కంపోజిషన్స్, ఫర్నేసెస్, ఇలా ఎయిర్ కండిషనర్, సమ్మర్ ఎయిర్ కండిషనర్, వింటర్ ఎయిర్ కండిషనర్, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. దాని గురించి అడగొచ్చు క్వశ్చన్స్. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి చాలా క్వశ్చన్స్. ఇప్పటికే టైం ఎక్కువైపోయింది. ఇంకా క్వశ్చన్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. కానీ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. బాయ్.